వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఆయనకి ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృప అని నమ్మి స్థుతిస్తున్నాం. మనందరం కూడా దేవుని యొక్క మహాకృపలో, ఆయన ఉచిత కృప చొప్పున మనందరినీ రెండవ మాసంలో కూడా ఈ తారీఖు వరకు, 3వ తారీఖు వరకు దేవుడు మనల్ని ఎంతగానో ఆరోగ్యరీత్యా అన్ని విషయాల్లో చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తూ, శ్రమైనా ఇబ్బంది అయినా ఆయన మనకి సహాయం చేస్తూ నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా అందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మన వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 24 చూసుకుంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. తిరు ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామరుల ప్రభువ, మీ అపరాజ్య పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సభలో నీ పాదసరదికి వచ్చిన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేలాగా విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవాలి మాకు నేర్పించి మహింపదమని మరొకసారి మాతో మాట్లాడమని మీ బ్రీకుమాడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి ముఖ్యంగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఏమన్నాడు కీర్తనకారుడు దావీదు? 20వ కీర్తన 4వ వచనం. సారీ. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను. మనకి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. మంచిగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం రావాలని, పిల్లలకైతే, విద్యార్థులకైతే, యవనస్తులకైతే మంచి ఉద్యోగాలు రావాలని, ఇంకా స్పోర్ట్స్లో ఉండాలని, ఇంకా ఎన్నో కోరికలు ఉంటాయి. మంచి జీతంతో మంచి ఉద్యోగం రావాలని, మంచి భార్య దొరకాలని, మంచి భర్త దొరకాలని, ఇలాగా ఎన్నో కోరికలు ఉంటాయి. మరి ఇవన్నీ తీరాలంటే మనము దేవుని సన్నిధిలో ఎలాగున్నాం? దేవునికి కూడా మన పట్ల ఎన్నో కోరికలు ఉంటాయి. నా కుమార్తె, నా కుమారుడు మరి ఇలాగుండాలి, అలాగుండాలి, మన తల్లిదండ్రులు ఎలాగ ఆశిస్తారో మనం ఎలాగుండాలో, మంచి మార్గంలో నడవాలి, మరి ఉన్నత స్థితిలో ఉండాలని మన బిడ్డలు మన గురించి మనం ఆలోచిస్తాం. మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచించారు, అలాగ నడిపించారు. మరి మనం మన పిల్లల గురించి ఆలోచిస్తాం. మరి దేవుడైన యేసుప్రభు, ఆ ప్రభువు నీ గురించి, నా గురించి ఆలోచించడం మన కోరికను సిద్ధింపచేస్తాడు. అందుకు అవన్నీ సఫలం అవ్వాలంటే మన ఆలోచన, ఆయన ఆలోచన ఒకలాగా ఉండాలి. మన ఆలోచన వేరుండి ఆయన తలంపులు వేరుంటే మనకి జరగవు. ఎందుకనంటే మనకు అది శ్రేయస్కరమో కాదో ఆయన పరిశీలించి ఆ కోరిక సిద్ధింపు చేస్తే మనం ఎలాగుంటాము, మన ఆత్మీయ జీవితంలో ఎలాగుంటాము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో మరి ఎలాగా ఆ కోరిక ద్వారా మనం ఆశీర్వదింపబడతామా ఎలాగనేది దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి ఆయన ఆలోచన ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉందో ఇవన్నీ పరిశీలించి ఆయన మన కోరికను సిద్ధింపచేస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలోని నా కోరిక ఏముంది, అది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అది మనము మ్యాక్సిమం మనం అనుకుంటాం, మనం మంచివే కోరుకుంటాం. అది మనకి దేవుడు అసాధారణమైనవి చేస్తాడని మన నమ్మకం. చేస్తాడు, అది చేయగలడు, చేస్తాడు. సర్వశక్తిమంతుడు ఆయన, అన్నీ చేయగలడు. అయితే అది మనకి శ్రేయస్కరమా కాదు? మనం అనుకుంటాం మనకి శ్రేయస్కరము, మనకు అది ఎంతో ఉపయోగపడుతుంది, మనకి ఎంతో అది మేలు చేస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఆయన మరి అది మనకి ఎంతవరకు మేలుగా ఉంటుందో ఆయన పరీక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అది మనకు అనుగ్రహించాలంటే తన ఉద్దేశానికి అనుగుణంగా, తన ఆలోచనకు తన ఆలోచన చొప్పున తన ఉద్దేశం, దేవుడు తన ఉద్దేశం మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్న కోరికలను మనకు అనుగ్రహిస్తాడు. మన చిత్తం ఆయన చిత్తం ఏకమయమైనప్పుడు, మనం అడుగుతున్నది ఆయన చిత్తంలో ఉన్నప్పుడు కంపల్సరీ ఆయన చేస్తాడు, మంచిదే చేస్తాడు. మరియు మన ఉద్దేశం, ప్రణాళికలన్నిటినీ నెరవేరుస్తాడు ఆయన. ఇది మన ప్రయత్నాలను ముఖ్యంగా దైవిక సలహాతో కూడిన వాటిని విజయవంతం చేయమని, ఆయన మార్గదర్శకత్వంలో ప్రణాళికలు అమలు చేయబడేలా చూడమని దేవునికి చేసే ప్రార్థన ఇది. అయితే ఇక్కడ ఏంటంటే మన ప్రయత్నం
దైవిక సలహాతో మనం ముందు ప్రార్థన చేసుకుంటాం. ఏదైనా ఒక కోరికతోని ఒక హృదయవాంఛ ఉంటే దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తాం. అది ఆయన చిత్తం చొప్పున ఉంటే మనకి ఆత్మ ప్రేరేపణ తెలుస్తుంది. కొన్నిసార్లు మనం పక్కన పెడతాం. ఇంకా ఇదేమో నాతో సొంత ఆలోచన కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు అనేసి మనకి అనుకూలంగా కొన్ని మలుచుకుంటాం మనం. అలాంటప్పుడు మనం నష్టాలు పడతాము, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో పడిపోతాం. అయినప్పటికీ ఆయన విడిపించి మనకి సహాయం చేస్తాడు. అయితే మన ప్రయత్నాలను ముఖ్యంగా దైవిక సలహాతో, ఆయన చెప్పిన మార్గంలో, ఆయన సలహాతో మనం వాటిని ప్రయత్నిస్తే, వాటిని ప్రార్థించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు వాటిని మనకి విజయవంతం చేస్తాడంటే ఆ కోరిక సిద్ధింపచేస్తాడు. ఆయన మార్గంలో, ఆయన ప్రణాళికలో అది అమలయ్యేలా చూడమని దేవుడిని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు రాజు అదే అడుగుతున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటున్నాడు. ప్రభువు నుండి వచ్చే విజయం మరియు విమోచనలో సమాజం లేదా వ్యక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మనకి దేవుడి నుండి వచ్చే విజయం మరియు విమోచన, విడుదల ఉంటే మన పక్కనున్న సమాజం కానీ వ్యక్తులు కానీ ఆనందపడతారు. వాళ్ళు కూడా తనపై నమ్మకం ఉంచేవారి ప్రార్థనలు మరియు అభ్యర్థనలు దేవుడు సమాధానం ఇవ్వమని చివరి విన్నపం. ఏంటి? మనపై అంటే దేవునిపై నమ్మకం ఉంచే ప్రార్థనలు మరియు అభ్యర్థులను, మనం పెట్టే అభ్యర్థనలు, విన్నపాలను దేవుడు సమాధానం ఇవ్వమని ప్రార్థన చేయడం చివరి విన్నపం మాట. దావీదు చేసిన విన్నపం. ఇంకా ఏమంటున్నాడు? యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. రక్షణ, ఆయన రక్షణ అంటే మనం ఆత్మీయంగా దేవుడిని నమ్ముకుని రక్షింపబడమే కాదు, మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనం రక్షిస్తూ ఉంటాడు, మన కాపుదలు ఇస్తూ ఉంటాడు, మనని పోషిస్తూ ఉంటాడు, మన భద్రపరుస్తూ ఉంటాడు, మన కీడు రాకుండా చేస్తాడు. కీడు వచ్చినప్పటికీ ఆ కీడు నుండి మనం తొలగిస్తాడు. సమయోచితమైన సహాయం ఇచ్చే దేవుడు మనకి జయోత్సాహం చేయుచున్నాడట. మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం. విజయం మాట. మా దేవుని నామం బట్టి, ఆయన నామంలోనే విజయం ఉంది. ఆ ధ్వజం ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచును గాక అని ఇక్కడ వ్రాయబడి ఉంది దేవుని వాక్యంలో. అంటే మన దృష్టి ఎవరిపై పెట్టాలి? దేవుని శక్తిపై దృష్టి పెట్టాలి. ఉదయకాల సమయంలో నీ దృష్టి, నా దృష్టి ఎలా ఉంది? దేవునిపై పెడుతున్నామా మన దృష్టి? మన విశ్వాసం దేవునిపై పూర్తిగా ఉందా? మన దేవునిపై పూర్తిగా ఆధారపడుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఉదయకాల సమయంలో నీ విశ్వాసం, నా విశ్వాసం దేవుని శక్తిపై దృష్టి పెట్టి మనం ప్రార్థన చేస్తున్నామా? ఆయన ఆలోచనలు కనిపెడుతున్నామా? ఆయన ఆలోచన, ఆయన తలంపులకు తగినట్టుగా మన ఉద్దేశాలు, ప్రణాళికలు పెట్టి మనం ప్రార్థన చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన రాజు దావీదులాగా మనము ఆయన శక్తిపై దృష్టి పెడుతున్నామా? అంత మహారాజు అయ్యుండే ఆయనపై దృష్టి ఎందుకంటే ఆయన ఏ స్థితిలో నుంచి వచ్చాడో ఆయనకి తెలుసు. అందువల్ల ఆయన ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించేవాడు, ఎప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లించేవాడు, ఎప్పుడు దేవుడికి విధేయతగా ఉన్నాడు. తన స్థితిని తను మర్చిపోలేదు. తను ఏ స్థితి నుంచి వచ్చాడో ఆ స్థితి మర్చిపోలేదు. ఒక గొర్రెల కాపరి మహారాజు అయ్యాడంటే ఎన్ని కష్టాలు! ఆ రాజు అయిన తర్వాత యుద్ధాలు, పోరాటాలు, కుటుంబ కలహాలు, కుమారులతో కలహాలు, ఇవన్నీ కూడా అన్నిటిలో నుండి దేవుడు విడిపించిన దేవుడిని దావీదు మర్చిపోలేదు. మరి ఇది విశ్వాసులైన మనందరికీ కూడా ఒకరి గురించి ఒకళ్ళు ప్రార్థించుకోగల ఆశీర్వాదం మాట. మనం అంటాం, నా గురించి ప్రార్థన చేయండి, నేను చెప్తూ ఉంటాను, రాసి నా గురించి ప్రార్థన చేయండి, మీ గురించి నేను ప్రార్థన. ఇది ఒక ఆశీర్వాదం మాట. విశ్వాసులమైన మనందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవడం ఒక ఆశీర్వాదం. దేవుని నుండి మాత్రమే విజయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి మాత్రమే విజయం వస్తుంది. మరియు విజయవంతమైన ఫలితాలు వస్తాయని మనకి తెలియజేయబడుతోంది. మనం ఎన్నో చూసాం, వ్యక్తిగతంగా, కుటుంబంగా మనందరం కూడా ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో ఒడిదుడుకుల నుండి విడిపించబడడం చూసాం, విమోచన పొందడం చూసాం. ఇవన్నీ దేవుని నుండే వస్తాయి. దేవుని యొక్క శక్తి మీదే మన దృష్టి పెట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు విజయం ఇస్తాడు, మరియు విజయవంతమైన ఫలితాలు ఇస్తాడని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. మన జీవితాల్లో ఎన్నో విజయాలు చూసాము,
ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, శ్రమలు వీటన్నిటి నుంచి కూడా దేవుడే విడిపించాడు కాబట్టి మనకి తెలుసు. ఇంకా నీ ప్రణాళికలు, ఉద్దేశాలు ఏమున్నాయో, ఏవి ఇంకా నెరవేరలేదో నువ్వు దిగులు పడకు. ఏ విషయంలోనూ అటు ఇటు కుడికి ఎడమకి తొట్టిల్లకుండా దేవునిపై ఆధారపడు, దేవునిపై దృష్టి పెట్టు. దేవుడు నీ కోరికలు సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు, నీ ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడని నమ్మి ముందుకు సాగిపో. దేవుడి వాక్యము దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నాయన, మేము ఎలాగ ప్రార్థించవలను నా తండ్రి, విజయవంతమైన ఫలితాల గురించి మీ మీద దృష్టి పెట్టి, మీ శక్తి మీద, దేవుని శక్తి మీద ఆధారపడి, దేవుని శక్తిపై దృష్టి పెట్టి మేము ప్రార్థన చేసినప్పుడు మీ ఆలోచన, మీ తలంపులకు మేము విధేయత చూపి ప్రార్థన చేసుకున్నప్పుడు నాయన, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మాకు జవాబు విజయం ఇస్తారు, విజయవంతమైన ఫలితాలు ఇస్తారని మీరు సెలవిచ్చిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అటువంటి ఆశీర్వాదకరమైన విజయవంతమైన ఫలితాలు చూసలాగిన అటువంటి ప్రార్థన చేసే శక్తిని, ఆలోచనను, ప్రార్థనాత్మను మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులైనగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోలు ఇంకా ప్రీవియస్వి పాతవి కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకు నడిపించాలని కోరుతున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.